రైట్ మనతో పాటు బీఆర్ఎస్ ఉద్యమ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అందే సుభాష్ అన్న గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తిన సిరిసిల్ల నుంచి ఈరోజు రావడం జరిగింది. అయితే కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగానే కేటీఆర్ గారి పైన అక్రమంగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు బనాయించింది. మేము ఖచ్చితంగా మద్దతుకు వస్తాం, ఏదేమైనా సరే ఖచ్చితంగా మేము కేటీఆర్ గారి కోసం పోరాడుతూనే ఉంటామని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులు చెప్పడం జరుగుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అవుతుంది, సంవత్సరం రాగానే కాళేశ్వరం పైన కేసు అంది, లేదంటే ఇంకో దానిపైన కేసు అంది, ప్రస్తుతం ఈ ఫార్ముల పైన కేసు అంటుంది. అంటే కేటీఆర్ పైన కక్షపూరిత రాజకీయాలే నడుస్తున్నాయి అంటారు తెలంగాణలో ప్రస్తుతం. అంటే ఏం చెప్తారు? దీనికి ఒకటే నిదర్శనం అండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దొంగ. ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి. నేనేమంటున్నంటే ఈ ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టాలి తప్ప పరిపాలన చేతగాక సంవత్సరం నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ గ్రామస్థాయి కార్యకర్తల నుండి ఇలా రాష్ట్ర స్థాయి మా నాయకుడు యువ నాయకులు ఇలా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఈరోజు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి అనేకమైనటువంటి కుట్రలవన్నీ కేటీఆర్ గారిని ఏదో ఒక విధంగా జైలుకు పంపాలనేటువంటి కుట్రబన్ని ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఈ ప్రభుత్వం నడుపుతా ఉన్నాడు. నిజంగా మేము అంటున్నాం, చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చడం లేదు. ఇలా గ్రామాలలో ప్రజలను అడిగితే తెలుస్తూ ఉంటుంది, మేము కాదు. ఇలా ప్రజల్లోకి వెళ్ళండి, మీ మీడియా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలు చెప్తారు. ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. 420 హామీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు, ఇప్పటి వరకు కూడా ఒక్కటి సంపూర్ణంగా ప్రజలలో లేదు. స్కీమ్ ఇవ్వాల కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక్క స్కీమ్ కూడా సంపూర్ణంగా విజయవంతంగా నడుపుతున్నటువంటి నేనేమంటున్నానంటే రుణమాఫీ అంటే ఏ గ్రామంలో సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందంటే అక్కడ ఆ గ్రామంలో నేను తల వంచుకొని తిరుగుతా. మొత్తానికే కాలేదు. ఇలా రుణమాఫీ పేరు మీద ఇలా రైతు భరోసా పేరు మీద ప్రజలను మభ్య పెడుతూ కాలయాపన చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ తీస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రజలే రాబోయే కాలంలో గుణపాఠం చెప్తారు. అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కాళేశ్వరం పైన కేసు అన్నారు, తర్వాత విద్యుత్ కొనుగోలు పైన కేసు అన్నారు, తర్వాత గొర్రెల స్కామ్ కేసు అన్నారు, ఇప్పుడు చూస్తే ఈ ఫార్ములా కేసు అన్నారు, ఇన్ను లగచెల్రా కేసు అన్నారు, తర్వాత ఇంకేదో కేసు అంటూ పదే కేసుల చుట్టే ప్రభుత్వం ఎందుకు తిరుగుతుంది? వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే పరిపాలన చేతగానోడు ఇవన్నీ వెతుకుతూ ఉంటాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మనకి చేతనైతలేదు కాబట్టి ఇలా ఈ రేస్ కేసు అని, ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఇలా ఫోన్ ట్యాపింగ్ అని, ఇలా లగచర్ల అని, ఇలా జన్వాడ ఫామ్ హౌస్ అని ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఈ రేస్ అయినటువంటి స్కామ్ తీసుకొచ్చి దీన్ని ఇలా స్కామ్ అని పెట్టి ఈ రేస్ కేసులో ఇరికించి ఇలా కేటీఆర్ను బదనాం చేయాలని చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా, ఇలా ప్రపంచ స్థాయిలో పోటీపడేటువంటి ఫార్ములా ఈ రేసును ఇలా హైదరాబాద్కు తీసుకొచ్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇలా ప్రపంచ చిత్రపటంలో సూచించినటువంటి ఘనత ఇలా కేటీఆర్ గారిది. ఇలా అట్లాంటి వ్యక్తి మీద ఇలా మచ్చలేని నాయకుని మీద ఈ దుర్మార్గుడు రంగు పులిమి అతడు ఓటుకు నోటు కేసులో దొరికిండు కాబట్టి దొంగ, నాలాగా నేను కూడా జైలుకు అయినా, నాలాగా కూడా జైలుకు పంపాలని, అక్రమంగా పంపాలని ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రజలే బుద్ధి చెప్తారు రానున్న కాలంలో. ఎందుకు పదే రేవంత్ రెడ్డి గారిని అంత పదజాలంతో తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? తన ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి మీరు అంత దుర్భాషలు ఎందుకు ఆడుతున్నారు? నేనేమంటున్నానంటే మా బాధ ఒకటే, మేము ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తులం. మేము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలకు 420 హామీలు ఇచ్చిండు, ఏ ఒక్క స్కీమ్ అన్న ఇలా ప్రజల్లో ఉందండి? ఇలా మహిళలకు 2500 ఇస్తానని ఇచ్చిండండి? ఇలా ముసలి వాళ్ళకి ఇలా 4,000 ఇస్తానట్టు కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తానని ఇచ్చిండండి? కేసీఆర్ గారు 5,000 ఇచ్చిండు ఎకరానా, నేను డిసెంబర్ 9 నాడు 7,500 ఇస్తాను ఎకరానా అన్నాడు. ఇప్పటి వరకు కొనసాగించిండండి? ఇలా తిట్టకుండా ఏం చేస్తారండి? ప్రజలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఇలా గ్రామాలకు వస్తే ఇలా కాంగ్రెస్ నాయకులను తరిమి కొడతా ఉన్నారు, కాంగ్రెస్ నాయకులను తిరగనివ్వడం లేదు ఇలా ప్రజల గ్రామాలలో. అంటే వాళ్ళు ఏమంటారంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది కాబట్టి ప్రస్తుతం మేము కోలుకొని టైం పడుతుంది అని అంటున్నారు. ఇలా కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని
అభివృద్ధిలో పరుగులు పెట్టేటువంటి ప్రయత్నంలో ఇలా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచినటువంటి నాయకత్వం కేసీఆర్ గారిది. ఇలా కేసీఆర్ గారు ఆనాడు జిల్లాకో మెడికల్ కాలేజు, జిల్లాకో కలెక్టర్ ఆఫీసు, ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పవర్ ప్లాంట్లు, ఇలా ప్రాజెక్టులు కట్టినటువంటి చరిత్ర ఇలా కేసీఆర్ గారిది. ఈ మగాయని చిట్టినాయుడు చేంజ్ చేసిండండి. ఇలా సంవత్సర కాలంలోనే 1,50,000 కోట్లు అప్పు చేసి ఇలా ఏం చేసిండండి, కాంట్రాక్టులకు, బడాబాబులకు, బంధువులకు ఇలా దోచిపెట్టినటువంటి చరిత్ర ఇలా రేవంత్ రెడ్డిది. ఇలా కుటుంబ పాలన చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం ఏం పాలన నడుస్తుందంటే ఏం చెప్తారు? ఇలా బీఆర్ఎస్ పార్టీది కుటుంబ పాలన కాదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా మరి రాహుల్ గాంధీ ఎవరండి, రాజీవ్ గాంధీ ఎవరండి, సోనియా గాంధీ ఎవరండి, వారిది కుటుంబ పాలన కాదా? ఇలా కేటీఆర్ గారు ఇలా కుటుంబ పాలన కాదు. ఆయన ఉద్యమ నాయకుడు. తెలంగాణ కోసం కవితక్క కానీ కేటీఆర్ గారు జైలుకు అయినటువంటి సందర్భం ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ చూసిండ్రండి. ఇలా ఇప్పుడు మీరు చేస్తే వ్యభిచారం, మేము చేస్తే సంసారం అండి. ఏం మాట్లాడతారండి? కుటుంబ పాలన ఎక్కడదండి? కుటుంబ పాలన ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అమెరికా నుండి వచ్చి జాబ్ వదులుకొని వచ్చి ఇలా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి నాయకుడు కేటీఆర్ కాదా? అరెస్ట్ అయ్యి జైలుకి అయినటువంటి వ్యక్తి కేటీఆర్ కాదా? తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి కేటీఆర్ కాదండి? ఇలా కుటుంబ పాలన ఫస్ట్ నీది ఉన్నదండి. రాహుల్ గాంధీ ఏంది, నెహ్రూ గాంధీ ఏంది, రాజీవ్ గాంధీ ఏంది, రాహుల్ గాంధీ ఏంది, సోనియా గాంధీ ఏంది, ఇలా ప్రియాంక గాంధీ ఏంది, కొండాలరెడ్డి ఏంది, ఇలా తిరుపతి రెడ్డి ఏంది, రేవంత్ రెడ్డి ఏంది? కుటుంబ పాలన ఎక్కలేదండి. కుటుంబ పాలన నా తమ్ములకు ఎటువంటి సంబంధం లేదు, నా పరిపాలన నడుస్తుంది. ఇలా ఏం లేదండి. సంక్షేమ పథకాలను పక్కకు పెట్టిండు. ఎక్కడైతే కమిషన్లు వస్తాయో వాటిని ముందుకు తీసుకొచ్చి కుటుంబ అల్లునికి కానీ, కొడుకులకు కానీ, తమ్ముళ్ళకు కానీ ఇలా డబ్బంతా దోచిపెట్టడం కోసమే బడాబాబులతోటి, కాంట్రాక్టులతోటి ఇలా కాంట్రాక్టు టెండర్లు ఇచ్చుకుంటూ ఇలా కమిషన్ల కోసం కకృతి పడుతున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. త్వరలో ఆయనకు గుణపాఠం తప్పదు, ప్రజాక్షేత్రంలో సాగు దెబ్బ తప్పదు. రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్కు ఇలా బీఆర్ఎస్ పార్టీ జోలికి వస్తే, బీఆర్ఎస్ పార్టీ ఇలా 60 లక్షలతో కూడుకున్నటువంటి ఈ పెద్ద ఎత్తున అతిపెద్ద పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. భారతదేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఇలా 60 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పార్టీ. ఇలా ఒక్కరిని ముట్టుకుంటే, మా నాయకుడిని కేటీఆర్ని ముట్టుకుంటే బిడ్డ తేనెతటం కదిలిచ్చినట్టే. ఇలా మీరు మా జోలికి వస్తే రాబోయే కాలంలో మేము కూడా భౌతిక దాడులకు దిగుతాము. మేము కూడా రెడ్ బుక్లో రాసుకుంటాం బిడ్డ. ఎవడెవడు ఇబ్బంది పెడుతుండో మేము కూడా రాసుకుంటాం. మేము కూడా గవర్నమెంట్ ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు కూడా మేము కూడా ఇదే పరిస్థితిలో మేము కొనసాగుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్. సిరిసిల్ల అభివృద్ధి గురించి ఏం చెప్తారు? గత 10 ఏళ్లలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి అయితే కేటీఆర్ దగ్గర నుండి చూసుకున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ అక్కడ ఎట్లా కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? సిరిసిల్ల ప్రాంతానికి గత 10 సంవత్సరాలు గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, కల్లోలిత ప్రాంతం, ఒకనాడు నక్సలిజానికి పురిటిగడ్డ సిరిసిల్ల ప్రాంతం, అనేక ఉద్యమాలకు పురిటిగడ్డ సిరిసిల్ల, ధార్మిక కార్మిక క్షేత్రం సిరిసిల్ల. ఇలా అట్లాంటి సిరిసిల్ల ప్రాంతానికి కేటీఆర్ గారు రావడం ఆ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి సుకృతం, ఆ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి సుకృతం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే సిరిసిల్ల ప్రాంతము అభివృద్ధికి నోచుకోకుండా గత 10 సంవత్సరాల కంటే ముందు ఎప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఎవరున్నా ప్రతిపక్షంగానే ఉండడం జరుగుతుంది. కాబట్టి కేటీఆర్ గారు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ 10 సంవత్సరాల సిరిసిల్ల దశ దిశ మార్చినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. ఇలా సిరిసిల్ల ప్రాంతానికి అనేకమైనటువంటి నిరుపేదలకు ఇలా ఉపాధి కల్పించి ఇలా అక్కడ ఉన్నటువంటి అపెరల్ పార్కును తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కోసం అపెరల్ పార్కు ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కానీ, 17th బెటాలియన్ కానీ, ఇలా కలెక్టరేట్ కానీ, ఇలా అన్నీ ఇక్కడ సిరిసిల్ల ప్రాంతానికి తీసుకొచ్చి సిరిసిల్లను రాష్ట్రంలోని అగ్రగామిగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందిందంటే ఒక 50 సంవత్సరాలు అభివృద్ధిలో ముందు వరుసలో ఇప్పుడే ఉందన్న ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కేటీఆర్ గారిని పదే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏం చెప్పినా అక్రమ కేసు పెట్టి అక్రమంగానే అరెస్ట్ చేయాలని వాళ్ళు రేవంత్ రెడ్డి చూస్తులిటి ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్లో కూడా అక్రమంగా ఈ కేసు పెట్టి విచారణకు కావాలని పదే బలవంతం పెడుతున్నారు. ఒకవైపు అడ్వకేట్లను కూడా వెంట తెచ్చుకోవద్దని కూడా వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. నిజంగానే ఎందుకు ప్రభుత్వం ఇంతలా భయపడుతుందంటే ఎందుకంటే ఏం చెప్తాను? నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చిట్టినాయుడు కేటీఆర్ గారిని చూస్తేనే వణుకు పుడుతుంది, ఉచ్చబడుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రజలకిచ్చిన హామీల మీద ఎప్పటికప్పుడు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి సందర్భం ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా కేటీఆర్ గారు ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు జీర్ణించుకోలేక
కేటీఆర్ గారిని ఏదో ఒక కేసులో ఇరికించాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఇలా కేటీఆర్ గారిని ఈ కేసులో ఇరికించి ఇలా జైలుకు పంపాలనేటువంటి ఒక సంకల్పంతో ఇలా రేవంత్ రెడ్డి ఉన్నాడు. పైశాచిక ఆనందం పొందడం కోసమే ఏదో ప్రలోభాలకు గురి చేసి ఇలా కేటీఆర్ గారి ద్వారా ఇలా లబ్ధి పొందాలనేటువంటి చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఇలా రాబోయే కాలంలో ప్రజల చేతుల చావు దెబ్బ తప్పదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్వి యువ నాయకుడు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఏసీబీ విచారణకు పిలిచింది కదా, ఎట్లా చూడొచ్చు వీటన్ని? రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడైనటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ప్రధాన నాయకుడైనటువంటి కేటీఆర్ గారిని ఎదుర్కొనేటువంటి దమ్ము లేక ఈరోజు ఒక యొక్క పసలేని కేసుని కేటీఆర్ గారిపై బనాయించి ఈ యొక్క ఏసీబీ ఆఫీస్కి పిలిచి ఏదో జరుగుతున్నట్టు బయటికి లీకులు ఇస్తూ ఈరోజు ఒక కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ గారిని ఈ యొక్క పసలేని కేసు ఆయనపై బనాయించి ఈరోజు ఆయనను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి మీ తీరును చూస్తే యావత్తు తెలంగాణ రాష్ట్రం ముక్కున వేలేసుకుంటా ఉన్నది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా చూసినా ప్రధానమైనటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మీరు ప్రజలను మభ్యపెట్టినటువంటి తీరును యావత్తు తెలంగాణ రాష్ట్రం గమనించింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేటీఆర్ గారు నిత్యం ప్రజాపక్షమై పోరాటం చేస్తూ ఉంటే ఓర్వలేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అక్రమ కేసులతో ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఫార్ములా ఈ రేస్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ విషయంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ గత కొంతకాలంగా ఈ చర్చ ముందుకు వస్తుంది కదా, ఈసారి ఎందుకు స్పెషల్గా దీనిపైన ప్రభుత్వం ఎందుకు ఫోకస్ చేస్తుంది? కేటీఆర్ గారిని అరెస్టు చేసి ఏదో అలజడి సృష్టించాలి, రాష్ట్రంలో ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలనేటువంటి ఉద్దేశమే తప్ప ఆ యొక్క కేసులో ఎక్కడా కూడా నిజాయితీ లేదు, ఆ యొక్క కేసులో ఎక్కడ కూడా అవినీతి జరగలేదనే విషయాన్ని కూడా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. కావాలనే రేవంత్ రెడ్డి గారు కుట్రతో ఆ రోజు ఓటుకు నేటి కేసులో దొరికినటువంటి దొంగను ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి కక్షతో ఈరోజు కేటీఆర్ గారిని జైల్లో పెట్టి ఆ యొక్క రాక్షసానందం పొందేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసి ఈరోజు ప్రతిపక్ష నాయకులకు సవాల్ ఇస్రాలే కానీ ఇచ్చిన హామీలను కప్పిపుచ్చుకోవడానికి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో ఏదో ఒక అటెన్షన్ డైవర్ట్ చేయాలనేటటువంటి తీరున ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నటువంటి మీ మూర్ఖపు ఆలోచనని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్నటువంటి స్థానిక సంస్థల్లో కానీ మరీ ముందు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పడం ఖాయం. ఖచ్చితంగా మిమ్మల్ని బొందబెట్టేటువంటి పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏంటి ప్రధానంగా రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ అని బీఆర్ఎస్ పదే ఆరోపణ చేస్తుంది. నిజంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందంటారా? 100% డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఈ విధంగా ఇవాళ 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి వాటిని అమలు చేయబోయే అంటే అరెస్ట్ చేస్తుండు. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా కేటీఆర్ గారు అసెంబ్లీలో కొట్లాడుతుండు, బయట ప్రజల కోసం కొట్లాడుతుండు, రైతుల కోసం కొట్లాడుతుండు. కాబట్టి ఇలా ఆయనకు నిద్ర పట్టట్లేదు. ఇవాళ ఎందుకంటే ఆయన అమలు ఏదైతే 420 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతుంది కాబట్టి ఇలా డైవర్షన్ చేస్తుండు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు కరెక్ట్ లేకుండా ఇలా వచ్చిన 1 సంవత్సరంలో 1,37,000 కోట్లు ఎంతో అప్పు చేసిండు. ఈయనకు పరిపాలన చేత కావట్లేదు. ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడుతున్న కాబట్టి ప్రశ్నిస్తుండు. కాబట్టి ఏదైతే ప్రశ్నించే గొంతుకులను మూసివేయాలనే దృష్టిలో పెట్టుకొని కక్షపూరిత రాజకీయాలు చేస్తారు. ఇవాళ ఆ రోజు ప్రశ్నించినటువంటి కవులు, కళాకారులు, మేధావులంతా ఈ రాష్ట్రంలో మరి నిద్రపోతూ రానడుగుతున్నా. ఇలా ఈ లొటపీస్ కేసు అంటే అసలు ఇది పెద్ద మనీ లాండరింగ్ కేసు కాదు, ఏ కేసు కాదు. ఇలా మరి ఆ కవులు, మేధావులు, కళాకారులంతా ఎటుపోయారు, మరి ఎందుకు ప్రశ్నిస్తారు? తెలంగాణ రాష్ట్రం లేరా వాళ్ళు? నిద్రపోతుర్రా ఇంత అక్రమ కేసులు జరుగుతుంటాయని నేను ఈ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున హెచ్చరిస్తున్నా, అడుగుతున్నా.